ప్రస్తుత జనరేషన్లో పెళ్లి చేసుకునేటప్పుడు ఖర్చుకు ఏమాత్రం వెనకాడటం లేదు. లక్షలు అప్పు చేసి అయినా ఘనంగా వివాహం చేసుకున్నారు. జీవితంలో పెళ్లి అనేది ఒకేసారి వస్తుంది కాబట్టి ఖర్చు గురించి భయపడటం లేదు. డబ్బు అయితే సంపాదించుకోవచ్చు, పెళ్లిని మరోసారి చేసుకోలేమనే ఆలోచనతో అంగరంగ వైభవంగా అన్ని హంగులతో వివాహాలు చేసుకుంటున్నారు. పేద మధ్యతరగతి కుటుంబ సభ్యులు వివాహాల కోసం ఆచితూచి ఖర్చు చేస్తున్నారు. కానీ సంపన్నులు మాత్రం కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి అద్భుతః అన్నట్లుంటుంది. దేశంలో ఖరీదైన పెళ్లిళ్ల లిస్టు తీస్తే అందులో అంబానీ ఇంట జరిగిన పెళ్లిళ్లే టాప్లో ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ ఆనంద్ పిర్మల్ వివాహం డిసెంబర్ 12న 2018లో ముంబైలో గ్రాండ్గా జరిగింది. వివాహం రోజున ఇషా 90 కోట్ల ఖరీదు చేసే అందమైన లెహంగాను ధరించింది. ఇది ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లెహంగా. డిసెంబర్ 14న ముంబైలో వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. ఈ పెళ్లి దాదాపు 735 కోట్ల వ్యయంతో జరిగిందని తెలుస్తుంది. ఇదే కాదు, 2019 మార్చి 9న జరిగిన ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా పెళ్లి కూడా ఘనంగా చేశాడు ముఖేష్ అంబానీ. ఈ పెళ్లి ముంబైలో జరిగింది. 3 రోజుల పాటు పెళ్లి సంబరాలు ఉన్నాయి. ఈ పెళ్లికి దాదాపు 1500 కోట్లకు పై ముఖేష్ అంబానీ ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇటీవల ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లి ముంబై బాంద్రాలోని జియో వరల్డ్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి కోసం అంబానీ ఏకంగా 5000 కోట్లు ఖర్చు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అంబానీ ఫ్యామిలీనే కాదు, వివిధ పారిశ్రామికవేత్తలు కూడా కోట్లు వెచ్చించి వివాహాలు చేశారు. సహారా గ్రూప్ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్ తన 2 కొడుకులకు అంగరంగ వైభవంగా వివాహం చేశారు. 2004లో జరిగినటువంటి ఈ వివాహానికి ఆయన 554 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. ఈ వివాహానికి దేశ విదేశాల నుంచి దాదాపుగా 15,000 మందికి పైగా అతిథులు వచ్చారు. ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి తన కూతురు వివాహానికి 500 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. 2016లో జరిగిన ఈ పెళ్లికి దాదాపుగా 50,000 మందికి పైగానే అతిథులు హాజరయ్యారు. ఉక్కు వ్యాపారంలో అగ్రగణ్యుడిగా ఉన్నటువంటి ప్రమోద్ మిట్టల్ కూతురు సృష్టి మిట్టల్ వివాహం 2013 ప్యారిస్లో చేశారు. ఈ వివాహానికి 500 కోట్ల పైగా ఖర్చు చేశారు. 3 రోజుల పాటు జరిగినటువంటి ఈ పెళ్లికి వేలాది మంది ప్రముఖులు వచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వివాహానికి 100 కోట్లు, రణ్వీర్ సింగ్, దీపికా పదుకునే వివాహానికి 79 కోట్లు, ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ వివాహానికి 60 కోట్లు ఖర్చు చేశారు.